అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద ఒక గంప మట్టేసిన పాపాన్ని పోలేదు వైసీపీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్డు అనేది ఎక్కడా కూడా వేయలే 5 ఏళ్ళలో. ఎవడన్నా పాపాన్ని పోయి వేస్తే వాడి బిల్లు 5 ఏళ్ళ పాటు. ఆ విధంగా రోడ్లు లేని రాష్ట్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. ఏ మూలకెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా రోడ్డు అనేది లేదు. ప్రతి ఒక్కడూ కూడా రోడ్లు లేవు అని ఎంత మొత్తుకున్నా కూడా రోడ్డు గురించి పట్టించుకోవాలి. ఎమ్మెల్యేలు మరి పట్టించుకోవాలి, మంత్రులు పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలే పట్టించుకోవాలి. 5 సంవత్సరాల పాటు రోడ్డు అయిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. రోడ్డు అనేది అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోడ్ల మూలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఓడిపోయింది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అనేక కారణాల్లో ఇది ఒక కారణం. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీలో రోడ్లు నిర్మించాలని అనుకున్నారు. అనుకోగానే ఇంజనీర్లను పిలిచి సమావేశం పెట్టి రోడ్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ, ఎక్కడైనా ఇరిగేషన్లో కొన్ని రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లు కానీ వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి అడిగితే వాళ్ళు సావుకవరు చల్లగా చెప్పి 9,000 కోట్లు కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 9,000 కోట్లు పెట్టి రోడ్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల్లో NRJC కింద రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు. అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు ఉన్నాయి. అయితే 9,000 కోట్లు నిధులు కావాలని చెప్పి అధికారులంతా కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గం సమావేశంలో తెలియపరిచారు. 9,000 కోట్లు వాళ్ళు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి గుంతలు పుడుస్తాకి ఎంత కావాలి అని అడిగారు. ఏది రోడ్ల మీద ప్యాచ్ వర్కులు, ఎక్కడైతే కొన్నిసార్లు బాగుండి కొన్నిసార్లు బాగా గుంతలుండి కొన్ని గుంతలు పూడ్చడం, ఇలాంటి ప్యాచ్ వర్కులు చేద్దాం ప్రస్తుతం ప్రయారిటీలో అని కూటమి ప్రభుత్వం అధికారులందరికీ అడిగింది. అడిగితే వాళ్ళేం చెప్పారు, 900 కోట్లు ఉంటే గుంటలు పూడుస్తామండి అన్నారు. ఓకే, రైట్, 900 కోట్లు నిధులు ఇస్తాము. అర్జెంటుగా ఎక్కడైతే రోడ్లు బాగాలేదో ఆ రోడ్లన్నింటినీ కూడా ఈ 900 కోట్లు పెట్టి గుంటలన్నీ కూడా పూడ్చి రోడ్లు బాగు చేయండి. సంక్రాంతి పండగకి పల్లెటూర్లు వెళ్ళే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి వాళ్ళ ప్రాంతాలకు వచ్చే వాళ్ళకి రోడ్డు బాగాలేదు, ఎక్కడ రోడ్లో గుంటలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పవసరంలా. వాళ్ళ ఫోన్లో డిజిటల్ మీడియా ద్వారా ఒక మెసేజ్, ఒక ఫేస్బుక్లోనో ఒక వాట్సాప్లోనో ఒక వార్త కనుక వస్తే ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, దిట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఆయన పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ రోడ్లు బాగున్నాయి, బాగలేదు, ఆ రోడ్లన్నీ బాగా చేసుకోవాలంటే దానికి ప్యాచ్లన్నా వేయాలంటే దానికి ఆ స్థానిక శాసనసభ్యుడికి చెందుద్ది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గ్రామానికి వెళ్ళే రోడ్లు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ నియోజకవర్గ శాసనసభ్యుడి మీద చర్యలు తీసుకుంటాను, అతను బ్లాక్ లిస్ట్లో పెడతాను అని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అటు పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేపిస్తున్నారు, ఇటు అన్ని నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులు అన్నీ కూడా ప్యాచ్ వర్కులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మరీ ముఖ్యం. ఏ చీఫ్ మినిస్టర్ చెప్పారండి వాళ్ళకి దేశంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అనుభవజ్ఞుడు ఉండటం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, రోడ్లు వేయలేవు, 9,000 కోట్లు కావాలి కాబట్టి రోడ్లు వేయలేవు. కానీ 900 కోట్లు అయితే ఎట్ట కూడా పెట్టచ్చు కదా, పెట్టి రోడ్లన్నీ ప్యాచ్ వర్కులు చేపిస్తున్నారు. ఫస్ట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లకి మహర్జాతకంగా మంచి రోడ్లు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.